నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అమ్మ సృష్టి స్థితి లయకారిణి, జగతిలో సర్వే సర్వత్రా వ్యాపితమైన ఆ దివ్య శక్తిని నిర్గుణ నిర్వికార సాకార రూపాల్లో సాధకులు వారి వారి శక్తిని ప్రాప్తాన్ని అనుసరించి ఆరాధిస్తారు. నవదుర్గ అనుగ్రహ ప్రాప్తిని పొందిన శ్రీ వ్యాసానంద భారతీ స్వామి సంకల్పంలో నిర్మితమైన ఈ నవదుర్గ ఆలయం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉంది. నేటి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయ వైభవ విశేషాలను తెలుసుకుందాం. దుర్గతి హారిణి, అత్యంత కష్టతరమైన కార్యాన్ని కూడా సఫలం చేసే అనుగ్రహ ప్రదాయిని, మనలోని అంతర్గత శత్రువులను బాహ్య శత్రువులను సమూలంగా నిర్జించి అమృతతుల్యమైన జీవనాన్ని ప్రసాదించే కరుణావరుణాలయ దుర్గమ్మ. ఆ తల్లి అనుగ్రహాన్ని సంపాదించుకోవటం అంత తేలికైన విషయమేం కాదు. కానీ ఒక్కసారి సాధకుడు అమ్మను మెప్పించగలిగితే, నా ఆలోచనలన్నీ లోక కళ్యాణదాయకాలే తల్లి అంటూ ఆ అమ్మను ఒప్పించగలిగితే, అటువంటి సాధకులు భక్తుల సంరక్షణ భారాన్ని ఆ తల్లే పూర్తిగా వహిస్తుంది. అటువంటి సకల శ్రేయోప్రదాయిని అయిన ఆ తల్లి రాజాంలోని నవదుర్గ ఆలయంలో నవదుర్గల రూపాల్లో కొలువుతీరి భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఓం జ్ఞానినామాపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాదా కృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించి సన్మార్గంలో నడిపించే తల్లి దుర్గా, మొత్తం జగత్తునంతటినీ మాయామోహంలో ముంచెత్తే ఆ తల్లిని శరణువేడిన వారికి సమస్త సృష్టి అనుకూలంగా మారుతుంది. నమ్మి కొలిచిన భక్తులను కాచి రక్షించే తల్లి దుర్గా, కష్టాలను పరిమార్చే తల్లి దుర్గా, ఆపదలను నివారించే తల్లి దుర్గా. దుర్గమ్మను నమ్ముకున్న భక్తులకు జీవితం నల్లేరు మీద నడకలా సాగిపోతోంది. సర్వము సకలము నీవే తల్లి అంటూ అమ్మను శరణు వేడిన వారికి జీవితంలో అసలు కష్టాలే ఉండవు. శక్తి ప్రదాయిని అయిన ఆ తల్లి బిడ్డలకు అనంతమైన సుఖ సంతోషాలను వరంగా ప్రసాదించే కారుణ్యామృతమూర్తి అయిన ఆ తల్లి రాజాంలోని నవదుర్గా ఆలయంలో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తోంది. మహిషాసురుడిని వధించడానికి దిగివచ్చిన సకల దేవతా స్వరూపిణి దుర్గాదేవి. మార్కండేయ పురాణంలో దుర్గాదేవి అవతార రహస్యం విపులంగా ఉంది. బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసిన మహిషాసురుడు ఆడవాళ్ల చేతిలో తప్ప తనకు సమస్త సృష్టిలో మరే జీవి వల్ల ప్రాణి వల్ల మరణం లేకుండా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో సకల లోకాలను పీడించడం మొదలుపెట్టాడు. మహిషాసురుడు అరాచకాలను తట్టుకోలేకపోయిన దేవతలు స్వర్గాన్ని వీడి బ్రహ్మ ఈశ్వరుడితో కలిసి విష్ణువును శరణుజొచ్చారు. అప్పుడు విష్ణువు బురుకుటి నుండి ఓ శక్తి వెలువడింది.
బ్రహ్మ, ఈశ్వరుడు, సమస్త దేవతలు తమ తమ శక్తులను ఆ దివ్య శక్తిలో లీనం చేశారు. ఆ విధంగా అష్టాదశ భుజాలతో అంటే 18 చేతుల్లో ఆయుధాలను ధరించిన దుర్గతిహారిణి అయిన దుర్గా అవతరించి మహిషాసురుడిని సంహరించి లోకాలను కాపాడింది. అదే స్ఫూర్తితో శరణు వేడిన వారికి ఉన్న అంతర్గత బహిర్గత శత్రువులను సంహరించే భారాన్ని ఈ ఆలయంలో కొలువుదీరిన దుర్గా పరిపూర్ణంగా స్వీకరిస్తోంది. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాచరి, ఆసేతు కాశ్మీర కరుణాచరి. ఆధారమే నీవు అమృతాక్షరి. దుర్గాదేవికి మహిషాసురుడికి 9 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. 10వ రోజున అంటే దశమి నాడు అమ్మ మహిషాసురుడిని వధించి లోకాలను కాచింది. ఈ విజయానికి ప్రతీకగా మనం దసరా నవరాత్రుల్ని జరుపుకుంటున్నాం. మహిషాసురుడిని వధించిన తల్లి మహిషాసుర మర్దినిగా, దుర్గమాసురుడిని వధించిన తల్లి కనకదుర్గగా పూజలందుకుంటోంది. అఖండ శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని కొలిచిన భక్తులకు జీవితంలో ఏ లోటు ఉండదని పురాణ వచనం. ఆ మాటను నిజం చేస్తూ ఈ నవదుర్గా ఆలయంలో ముగ్గురమ్మల మూలపుటమ్మగా నవదుర్గల రూపాల్లో కొలువు తీరిన దుర్గమ్మ భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. లోకమాధవి, ప్రాణదాతవి, శోకగాధవి, కాపాడు శాంభవి. అశ్రుధారతో నీ కాళ్ళు కడగమా, రక్తగంగతో పారాణి చిత్రమా. దేవుడంటి మా ప్రభు కోసము నీవు కోరితే మా ప్రాణమివ్వమా. రాజాం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్కు అతి సమీపంలో ఉంది ఈ ఆలయం. శ్రీ వ్యాసానంద భారతి అవధూత స్వామి నవదుర్గ ఉపాసకులు. ఒకప్పుడు రాజాం పట్టణానికి అతి భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు వ్యాసానంద భారతి స్వామికి అమ్మవారు తాను ఉన్న చోటును తెలిపి తనకు గుడి కట్టి పూజిస్తే ఆ క్షామం తొలగిపోతుందని, ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని అమ్మ తెలిపింది. అమ్మవారు కలలో ఆయనకు చెప్పిన విధంగా ఆ స్వామి నడుం బిగించి ఈ ఆలయ నిర్మాణానికి ఉద్యుక్తులయ్యారు. రాజాం పట్టణంలోని ఆస్తిక జనమంతా ఆయనకు సహకరించి అమ్మకు ఆలయాన్ని నిర్మించుకుని కష్టాల నుండి బయటపడ్డారు. దుర్గాదేవిని పూజిస్తే, సేవిస్తే సమస్త భయాలు పటాపంచలైపోతాయి. రాజాం పట్టణంలోని నవదుర్గా ఆలయంలో గర్భాలయంలో కొలువు తీరిన ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన దుర్గా అత్యంత ప్రసన్న వదనయై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. చతుర్భుజి అయి, రజత కిరీట ధారిణి అయి, పుష్పాలంకారాలతో శోభిల్లే దుర్గమ్మ ప్రాభవాన్ని, వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ముక్కున ముక్కెరతో ముచ్చటగా కోరి సేవించి వచ్చిన భక్తులను అనుగ్రహిస్తోన్న ఈ తల్లి కృష్ణశిలా విగ్రహం ముజ్జగాలకు కాంతులను విరజిమ్మే శోభతో ప్రకాశిస్తోంది. కవితా ప్రసాదిని సప్తస్వర విరాజిని నాదలయాత్మక రూపిణి శ్రీ దుర్గే నమోస్తుతే. నమోస్తుతే, నమోస్తుతే శ్రీ దుర్గే నమోస్తుతే. నమోస్తుతే, నమోస్తుతే శ్రీ దుర్గే నమోస్తుతే. మధ్యలో ఉన్న మూల స్వరూపంతో కలిపి చుట్టూ ఉన్న నవదుర్గలకు కూడా ప్రత్యేకంగా ఒక్కో రూపానికి విడివిడిగా నిర్మించిన ఉపాలయాలన్నింటికీ కూడా ప్రత్యేకమైన విమాన గోపురాలు కనిపిస్తాయి. మధ్యలో ఉన్న మూల స్వరూపిణి అయిన దుర్గమ్మ ప్రధాన ఆలయ గోపురం శ్రీచక్రాకృతిని పోలి ఉండటం విశేషం. విశ్వంలో నిబిడీకృతమై ఉన్న దేవీ శక్తి ఈ శ్రీచక్రాకృతిలో ఉన్న విమాన గోపురం ద్వారా ఆలయం లోపలికి ప్రవేశించి ఇక్కడికి వచ్చిన భక్తులకు సమస్త శుభాలను కలుగుజేస్తుందని ప్రతీతి. అంబా శాంభవి చంద్రమౌళి రవలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి.
ధ్యానం ద్వారా ప్రాప్తమయ్యే జ్ఞానాన్ని అనుగ్రహించే తల్లి దుర్గా, కుమతిని నివారించి సన్మతిని ప్రసాదించే శక్తిదాయిని. బుద్ధి సవ్యంగా ఉన్నప్పుడే ఏ జీవికైనా సరే సమస్త సృష్టి అనుకూలిస్తుంది, సకల కార్యాలు సిద్ధిస్తాయి. 8 భుజాలతో పరమ శక్తివంతమైన ఆయుధాలను ధరించే తల్లి అయిన దుర్గమ్మను ఆరాధించిన భక్తులకు భీషణమైన పరాక్రమం కలిగిన ఆ తల్లి అనంతమైన శుభ ఫలితాలను వరదానంగా ప్రసాదిస్తుంది. దుర్గతి హారిణి అయిన దుర్గా 9 రూపాల్లో నవదుర్గలుగా ఈ జగతిని అనుగ్రహిస్తోంది. రాజంలోని ఈ ఆలయంలో అమ్మ నవదుర్గా రూపాలను భక్తులు దర్శించుకొని తరిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని నవదుర్గా ఆలయం దిగ్దిగంతాలకు వెలుగుల్ని విరజిమ్మే దివ్యధామమై విరాజిల్లుతోంది. నవదుర్గలు ఒకే చోట కొలువు తీరిన ఆలయాలు మొత్తంగా భారతదేశంలోనే చాలా తక్కువ. వాటిలో మధ్యలో ఉన్న ముగ్గురమ్మల మూలపుట్టమ్మతో కలిపి చుట్టూ కొలువు తీరి ఉన్న నవదుర్గల అనుగ్రహాన్ని అతి సులభంగా సంపాదించుకోగలిగే దివ్యధామం ఈ నవదుర్గా ఆలయం. సింహాకృతిలో ఉన్న ఆలయ ముఖద్వారాన్ని దాటుకొని లోపలికి అడుగుపెట్టగానే ధ్వజస్తంభం, దాని పక్కన శ్రీచక్రం కనిపిస్తాయి. ఎదురుగా గర్భాలయ ప్రధాన మండపం కనిపిస్తోంది. గర్భాలయం పక్కనే దుర్గా, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి రూపాలు కనిపిస్తాయి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత శివానంద చరిత. నవదుర్గల్లో మొదటి అవతారం శైలపుత్రి. హిమవంతుని కుమార్తె కనుక అమ్మకు ఈ పేరు వచ్చింది. వృషభ వాహనారుడై త్రిశూలాన్ని, పద్మాన్ని ధరించి దర్శనమిస్తోంది తల్లి. అమ్మను ఈ రూపంలో సేవించుకున్న వారికి మనశ్శాంతి వరంగా లభిస్తోంది. రెండవ రూపం బ్రహ్మచారిణి. ఈ తల్లి ధవళ వస్త్రాన్వితయై ఉంటోంది. పరమశివుడిని భర్తగా పొందడం కోసం నారదుడి సలహాను అనుసరించి అమ్మ ఘోరమైన తపస్సు చేసిన రూపమే ఇది. దుర్గమ్మను ఈ రూపంలో కొలిచిన వారికి విజయం వరదానంగా లభిస్తోంది. దుర్గాదేవి మూడవ అవతారం చంద్రఘంట. ఈ తల్లి ఘంటాకృతిలో ఉన్న నెలవంకను తలపై ధరించి దర్శనమిస్తోంది. ఈ తల్లిని పూజించడం వల్ల భయాలు, అపజయాలు తొలగిపోతాయి. నాలుగో అవతారం కూష్మాండ. ఈ తల్లి అష్టభుజి, సింహ వాహనారూఢ. ఈ రూపంలో ఈ తల్లి సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చొండబెట్టుకొని దర్శనమిస్తోంది. దుర్గమ్మను ఈ రూపంలో పూజించిన వారికి అపజయమే ఉండదు. కూలాతిగామి భయతూల వలిజ్వలన కీలా నిజస్తుతి విధా. కూలాహల క్షపిత కాలా మరీ కుచల కీలాల పోషణ నభా. శూలా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే. శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాదిరాజతనయా. యత్రాశయో లగతి తత్రా గజావసతు పుత్రాపి నిస్తుల శుకా. సూత్రామకాలముఖ సత్రాశన ప్రకర సూత్రాణకారి చరణా. దుర్గాదేవి ఆరవ అవతారం కాత్యాయని. కోత్స అనే ఋషి అమ్మ తన బిడ్డగా జన్మించాలని ఘోరమైన తపస్సు చేయడం వలన ఆయనకు కూతురుగా జన్మించింది కనుక కాత్యాయని అయ్యింది. కాత్యాయని అఖండ అనంత వరదాయిని. ఏడవ అవతారమైన కాళరాత్రి కారు చీకటి నలుపులో ఉంటుంది. మహా ఉగ్రంగా ఉంటుంది. ఈ తల్లికి వాహనం గాడిద. అనంతమైన శుభ ఫలితాలను ప్రసాదించే తల్లి కాళీదేవి. మహాగౌరి అమ్మవారి యొక్క 8వ అవతారం. ఈ తల్లి పాలవలే స్వచ్ఛమైన కాంతితో దర్శనమిస్తోంది. పరమేశ్వరుడిని భర్తగా పొందాలన్న దీక్షతో అమ్మ ఘోరంగా తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు తీక్షణతకు ఆమె శరీరం నల్లగా మారిపోయిందట.
అప్పుడు పరమేశ్వరుడు గంగాజలంతో అమ్మను అభిషేకించడం వల్ల మళ్లీ శుద్ధస్ఫటిక సంకాసమైన కాంతితో ఆ తల్లి తేజరిల్లిందట. అందువల్ల ఈ రూపానికి మహాగౌరి అనే పేరు వచ్చింది. దుర్గాదేవి 9వ అవతారం సిద్ధిదాత్రి. దేవతలు, మునులు, సిద్ధులు ఈ అమ్మవారిని నిరతము ఆరాధిస్తారు. ఈ తల్లి బుద్ధిని వికసింపజేస్తోంది, విద్యను ప్రసాదిస్తోంది, అఖండమైన భోగభాగ్యాలను, సిరి సంపదలను భక్తులకు అనుగ్రహిస్తోంది. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని నవలోకించును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని నవలోకించును సదా. జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి జగజ్జనని జగన్మాత జగదీశ్వరి పరమేశ్వరి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యగుని నవరాత్రుల పూజలని నవలోకించును సదా. ఈ నవదుర్గా ఆలయం అనేక ఉపాలయాల సమాహారం. ఇక్కడ నవదుర్గలతో పాటుగా సప్త మేధాగణంతో కూడిన వాగ్దేవి కూడా కొలువుతీరి ఉండటం విశేషం. ఈ ఉపాలయంలో వసంత పంచమి పర్వదినాన్న అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు విరివిగా జరుగుతాయి. చదువుల తల్లి అనుగ్రహంతో ఇక్కడికి వచ్చిన వారికి జ్ఞానం అనంతమై వృద్ధి చెందుతుందని ప్రతీతి. రాజాం నవదుర్గా ఆలయంలో దుర్గాదేవి ప్రధాన ఆలయానికి కుడివైపున సరస్వతీదేవి ఉపాలయం ఉంటుంది. చదువుల తల్లి సరస్వతి ఈ ఆలయంలో హరిద్రావర్ణ శోభితి అయి చతుర్భుజాలతో చేత వీణను ధరించి మందస్మిత వదని అయి పుష్పహారాలను, వెండి కిరీటాన్ని ధరించి పద్మపీఠంపై ఆసీనురాలై స్వర్ణవర్ణ శోభితమైన మకర తోరణంలో విరాజిల్లుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. ఈ చదువుల తల్లికి మొక్కి ఏ పరీక్షకు వెళ్ళినా విజయం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ కారణంగా ఇక్కడికి వచ్చి సరస్వతీ మాతకు మొక్కుకుని వెళ్ళి విజయం సాధించిన వారిలో అనేక మంది సివిల్ సర్వీస్ పరీక్షల ఉత్తీర్ణులు కూడా ఉన్నారని చెబుతారు. కోరిక తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి భక్తులు అమ్మకు మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఈ ఉపాలయం ప్రాంగణంలోని విద్యా గణపతి, దత్తాత్రేయ స్వామి, హయగ్రీవుడు, మేధా దక్షిణామూర్తి, యోగమారుతి, బృహస్పతి ఇక్కడ ఉన్న చిన్న చిన్న ఉపాలయాల్లో కొలువుతీరి భక్తులపై అనుగ్రహ రస వృష్టిని కురిపిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో మరో పక్క నవదుర్గా ఆలయ వ్యవస్థాపకులైన శ్రీ వ్యాసానంద భారతీ స్వామి విగ్రహంతో పాటుగా ఆలయ నిర్మాణానికి నడుం బిగించిన దాత విగ్రహం కూడా కనిపిస్తోంది. నిత్యం మూల విరాట్టులన్నింటికీ ఈ ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు, ఖడ్గమాల అర్చన, అష్టోత్తర శతనామార్చన జరుగుతాయి. ప్రత్యేకించి దసరా నవరాత్రి ఉత్సవాల్లో నవదుర్గలకు ఒక్కో రోజున ఒక్కో ప్రత్యేక అలంకారం చేస్తారు. నవరాత్రి ఉత్సవాలలో నిత్యం ఇక్కడ చండీ హోమం జరుగుతోంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం 300 మందికి అన్నదానం జరుగుతోంది. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు
శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి నేరుగా రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం పట్టణాల నుండి రాజాంకు నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. అమ్మా అని పిలిస్తే నేనున్నా అని పలికే మాతృస్వరూపం ఆదిపరాశక్తి. ఈ సృష్టిలో ఉన్న సమస్త చరాచర జీవులకు ఆధారభూతమైనది ఆ తల్లి ప్రసాదించే శక్తి. అంతవరకు ఎందుకు? అసలు ఈ సృష్టి యావత్తూ అమ్మ కరుణాకటాక్ష వీక్షణాల వల్లే ముందుకు సాగుతోంది. అటువంటి సకలాభీష్ట ప్రదాయిని, సర్వశక్తి స్వరూపిణి అయిన ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గా ఈ రాజం పట్టణములోని ఈ నవదుర్గా ఆలయంలో కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తోంది. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతలను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. शक्ति महाशक्ति ओम शक्ति महाशक्ति अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली महिमल्नि चूपवम्मा अम्मा भवानी लोकाल नेले ओंकार रूपमम्मा तल्ली महिमल्नि चूपवम्मा. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.